నిజంగా గాల్లోకి ఎగిరే పాము ఉంటుందా అంటే ఈ పాము జాతులు అన్నింటిలో కల్లా ఒకే ఒక్క పాము ఎగరగలుగుతుంది. అది ఎలా ఉంటుంది, దాని రూపం ఎంత వింతగా ఉంటుంది. ఇవే కాదు, ఈ వీడియోలో ఇలాంటి వింత పాములు ఇంకా కొన్ని ఉన్నాయి. వాటన్నింటినీ ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకుందాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ ఈటింగ్ స్నేక్. చూస్తానికి చాలా సన్నగా ఉన్న ఈ పాము ఏకంగా దాని తల భాగానికి 5 రెట్లు పెద్దదిగా ఉండే గుడ్డును కూడా ఈజీగా మింగేస్తుంది. ఆ విజువల్ చూసేటప్పుడు కూడా మనకు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దీని నోటి దగ్గర ఉన్న చర్మం ఒక రబ్బర్ బ్యాండ్ లాగా సాగుతూ ఉండటం వల్లే ఇది ఇంత పెద్ద గుడ్డును కూడా ఈజీగా మింగేస్తుంది. ఇది ఆ గుడ్డుని మింగేశాక దాని బాడీలో ఉండే ఎముకల సహాయంతో ఆ గుడ్డుని శరీరం లోపల పగలకొట్టి అందులో ఉండే ద్రవాన్ని తాగేసి చివరికి ఆ గుడ్డు పెంకుల్ని మళ్ళీ బయట కూసేస్తుంది. ఇవి విషం లేని పాములు. మామూలుగా వేరే పాములకి పళ్ళు లేదా కూరలు ఉంటాయి, కానీ ఈ పాముకి అసలు పళ్ళే ఉండవు. దీనికి పళ్ళు లేకపోవటమే దీనికి ఒక వరమైంది. ఎందుకంటే పళ్ళు ఉంటే గుడ్డును మింగేటప్పుడు ఆ పళ్ళు తగిలి గుడ్డు నోట్లోనే పగిలిపోయి ఆ గుడ్డులో ఉన్న ద్రవం అంతా బయటకు పోతుంది. దీనికి పళ్ళు లేవు, విషం లేదు. అలాంటప్పుడు శత్రువులు దీని దగ్గరికి వచ్చినప్పుడు ఇది చాలా ఈజీగా దొరికిపోతుంది. అందుకే ఈ పాము దాని ప్రాణాలను కాపాడుకోవటానికి అత్యంత విషపూరితమైన సాస్కెల్డ్ వైపర్ పాములా నటిస్తూ దాని శరీరాన్ని ఒకదాన్ని ఒకటి రుద్దుకుంటూ వైపర్ పాము లాంటి భయంకరమైన శబ్దాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. శత్రువులు దీన్ని చూసి ఇది నిజమైన వైపర్ పాము అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. 3 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ పాము కేవలం నీళ్లు మాత్రమే త్రాగుతూ 8 నెలల వరకు ఉపవాసం కూడా చేయగలుగుతుంది. అది ఎలా అంటే ఈ పక్షులు ఒక నిర్దిష్ట సీజన్ లో మాత్రమే గుడ్లు పెడుతుంటాయి. ఆ సమయంలో ఈ పాము దొరికినన్ని గుడ్లని విపరీతంగా తినేసి లావుగా అయిపోతుంది. ఆ తర్వాత ఈ పక్షులు గుడ్లు పెట్టే సీజన్ అయిపోయాక ఇలా 6 నుంచి 8 నెలల వరకు ఏమీ తినకుండా కూడా ఉండగలుగుతుంది. ఇంత విచిత్రంగా కనిపిస్తున్న ఈ పాములు ఆఫ్రికా మరియు అరబ్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. హోగ్నోస్ స్నేక్. కేవలం 3 అడుగుల పొడవు వరకు ఉన్న ఈ పాము చేసే యాక్టింగ్ ని చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోవాల్సిందే. ముందుగా దీని దగ్గరికి వస్తున్నప్పుడు అది పడగ విప్పి బుసలు కొడుతూ మనల్ని దగ్గరికి రానియకుండా చేస్తుంది. అక్కడికి మాట వినకపోతే అప్పుడు తన యాక్టింగ్ ని మొదలు పెడుతుంది. జస్ట్ దాన్ని టచ్ చేస్తే చాలు దాన్ని ఏదేదో చేసేసామన్నట్లు మెలికలు తిరిగిపోతూ నాలుకని బయటకు పెట్టి నిజంగా పాము చనిపోతే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తుంది. ఒక్కోసారి దీని యాక్టింగ్ లెవెల్స్ ఎంత పీక్స్ లో ఉంటాయంటే నోట్లోంచి రక్తం తెప్పించుకుని మరీ చనిపోయినట్లు నటిస్తుంది. ఇది కేవలం మనుషుల వరకే. అదే జంతువులు దీని దగ్గరికి వస్తే అది చనిపోయినట్లు నటిస్తూ ఇంకా దారుణంగా వాసన వచ్చే ఒక కెమికల్ ను కూడా రిలీజ్ చేస్తుంది. దాంతో ఆ జంతువులు ఇది నిజంగా చనిపోయింది అని ఈ పాముని తినకుండా వెళ్ళిపోతాయి. నార్త్ అమెరికా, కెనడా, మెక్సికోలో కనిపించే ఈ పాముల్ని ఎవరైనా చూశారంటే వాటిని సరదాగా ఇలా ఆట పట్టిస్తూ కూడా ఉంటారు. ఎందుకంటే దీనికి విషం అనేది ఉండదు కాబట్టి. ఆ టైంలో ఆ పాము రివర్స్ లో ఉందని సరిచేస్తున్నా కూడా లేదు నేను చనిపోయాను అన్నట్లు ప్రతి ఒక్కరికి నవ్వు తెప్పించేలా చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ పాము చేస్తున్న యాక్టింగ్ మీకు ఫన్నీగా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో ఆస్కర్ అని కామెంట్ చేయండి. టెంటికల్డ్ స్నేక్. ఈ పాము ఆహారం కోసం వేటాడే విధానాన్ని చూసి సైంటిస్టులు కూడా షాక్ అయ్యారు. ఈ చేపలు ఈ పాము దగ్గరికి వచ్చినప్పుడు దాని బాడీతో ఒక సైడ్ వాటర్ ని కదిలిస్తుంది. ఈ పాము కూడా కరెక్ట్ గా దాని ఆపోజిట్ లో తలను పెట్టి రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పాము దాని బాడీతో వాటర్ ని కదిలిస్తుందో ఈ చేప ఆ పాము తలవైపు టర్న్ అవుతుంది. ఇంకేముంది, విత్ ఇన్ సెకండ్స్ లో ఆ చేపను పట్టుకుని ఈ పాము తినేస్తుంది. ఈ పాము వేటాడే విధానంలో ఉన్న తెలివి నిజంగా చాలా వింతగా అనిపిస్తుంది. అలానే దీని మూతి దగ్గర ఉన్న 2 మీసాలు ఉండటం నిజంగా ఇలా ఏ పాముకి ఉండదు. నిజానికి అవి దాని టెంటికల్స్. ఆ టెంటికల్స్ ఈ పాముకి ఎంతలా సహాయపడతాయంటే దీని చుట్టుపక్కల ఏ చేప వెళ్తున్నా కూడా ఇది కళ్ళు మూసుకుని మరి వాటిని అటాక్ చేసేంత అద్భుతంగా వాటి సెన్సర్లు అనేవి పనిచేస్తుంటాయి. దీని అటాక్ స్పీడ్ కూడా మనం కళ్ళు తెరిచే లోపు ఆ చేప ఆ పాము కడుపులోకి వెళ్ళిపోతుంది. ఈ పాము అంత స్పీడ్ గా అటాక్ చేసి చంపుతుంది. కేవలం 3 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ పాము దాని జీవితం మొత్తం ఈ నీళ్ళల్లోనే బ్రతకటానికి ఇష్టపడుతుంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో కనిపించే ఈ పాముకి ఇంకో సూపర్ పవర్ ఉందేంటంటే ఇది 6 నెలలు ఆహారం లేకుండా బ్రతకగలదు. అంటే వేసవి కాలంలో ఈ చెరువులు ఎండిపోయినప్పుడు ఈ పాము ఆ బురదలోకి దూరి 6 నెలల పాటు ఏమీ తినకుండా కదలకుండా నిద్రపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు బయటకు వచ్చి మళ్ళీ దాని జీవితాన్ని ప్రారంభిస్తుంది.
ఎలిఫెంట్ ట్రంక్ స్నేక్. 8 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ పాముని నీళ్ళల్లోంచి తీసి నేల మీద పెడితే ఇది ఒక్క అడుగు కూడా కదలలేదు. ఎందుకంటే దీని చర్మం చాలా లూజ్ గా ముడతలతో ఉంటూ చివరికి తన శరీర బరువును కూడా ఇది మోయలేదు. కేవలం ఈ నీళ్ళల్లో మాత్రమే ఇది స్పీడ్ గా వెళ్ళగలుగుతుంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో బ్రతికే ఈ పాము యొక్క చర్మం ఒక ఏనుగు తొండంలా ఉండటంతో అందుకే దీనికి ఎలిఫెంట్ ట్రంక్ స్నేక్ అని పేరొచ్చింది. ఇంకా ఈ పాము నార్మల్ పాములతో పోలిస్తే చాలా భారీగా కూడా కనిపిస్తుంది. దీని చర్మం చాలా రఫ్ గా ఉండటంతో ఏదైనా చేప దీని పక్కగా వెళ్ళిందంటే ఈ పాము వెంటనే ఆ చేపను చుట్టేసి కదలకుండా చేసేయగలుగుతుంది. ఎంత జారిపోయే చేపనైనా దీని రఫ్ స్కిన్ తో బంధించేయగలదు. ఈ పాముకి ఎలాంటి విషం అనేది ఉండదు. అందుకే కొంతమంది మనుషులు ఈ పాములు ఎక్కువ బరువు ఉన్నా కూడా వీటిని పట్టుకోవటానికి ఇష్టపడుతుంటారు. ఇంకొంతమంది అయితే ఈ పాములకి ఏకంగా ఇలాంటి వాటర్ ట్యాంక్స్ ని కట్టించి మరి వీటిని ఒక పెట్ స్నేక్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు. చాలా వరకు ఈ నీటి పాములు ఎగ్స్ ని మాత్రమే పెడుతుంటాయి. కానీ ఈ ఎలిఫెంట్ స్నేక్ మాత్రం నేరుగా పిల్లల్ని ఈ నీటిలోనే కనిస్తుంది. అలా ఇది ఒకేసారి 20 నుంచి 40 పిల్లల వరకు పెట్టగలుగుతుంది. బార్బడోస్ థ్రెడ్ స్నేక్. ఇది చూస్తానికి ఒక చిన్న వానపాములా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది ప్రపంచంలోనే ఉన్న అతి చిన్న పాము. మామూలుగా ఈ భూమిపై బ్రతికే పాములు 20 నుంచి 100 ఎగ్స్ వరకు పెడుతుంటాయి. కానీ ఈ పాము మాత్రం దాని జీవితం మొత్తంలో కేవలం ఒకే ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. ఎందుకంటే దాని శరీరం చాలా చిన్నది. 2 గుడ్లు పట్టేంత స్థలం కూడా దాని పొట్టలో ఉండదు. ఇంత చిన్న పాము తినే ఆహారం కూడా చాలా చిన్నగానే ఉంటుంది. ఇవి చిన్న చిన్న కీటకాలని అలానే చీమలు మరియు చెదపురుగుల యొక్క ఎగ్స్ ని మరియు లార్వాస్ని తింటూ బ్రతుకుతుంది. ఈ పాముకి విషం అనేది ఉండదు. అసలు దీనికి మనుషుల్ని కరిచేంత నోరు కూడా ఉండదు. ఇవి ఈ ప్రపంచం మొత్తంలో ఒకే ఒక్క ప్లేస్ లో కనిపిస్తుంటాయి. కరేబియన్ ఐలాండ్ లోని బార్బడోస్ అనే ఒక చిన్న ఐలాండ్ లో ఇవి కనిపిస్తుంటాయి. దీని సైజు కూడా కేవలం 10 సెంటీమీటర్ల పొడవు వరకు మాత్రమే పెరుగుతుంది. సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఈ పాములు అంతరించిపోయే స్టేజ్ కూడా వచ్చేసాయి. ఈ ఐలాండ్ లో ఈ పాములు కేవలం వందల సంఖ్యలో మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. సన్ బీమ్ స్నేక్. పాములంటే భయం ఉన్న వాళ్ళు కూడా ఈ పాముని భయపడకుండా అలానే చూస్తుంటారు. ఎందుకంటే వెలుతురు పడినప్పుడు అది ఇంద్రధనుసు లాంటి రంగుల్లో అద్భుతంగా మెరిసిపోతూ చాలా అందంగా కూడా కనిపిస్తుంది. కేవలం 4 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ పాముకి విషం అనేది ఉండదు. అలానే ఈ పాములు చాలా సెన్సిటివ్. అంటే వీటిని ప్రతిసారి పట్టుకున్నా లేదా ప్రతిసారి ఈ ఎండలోకి తెచ్చినా అవి బాగా స్ట్రెస్ కి గురై కొన్ని రోజుల్లోనే చనిపోతాయి. ఇవి ఈ భూమి అడుగున చిన్న గుంటలుగా త్రవ్వుకొని పగలు మొత్తం ఆ గుంటలోనే బ్రతుకుతూ రాత్రి మాత్రం వాటి ఆహారాన్ని వేటాడుతూ బ్రతుకుతాయి. ఈ పాము చూడటానికి మెరిసిపోతూ ఇంత అందంగా కనిపించడం వల్లే ఈ స్నేక్ లవర్స్ వీటిని పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు. కానీ దీనికి ఉన్న స్ట్రెస్ ప్రాబ్లం వల్ల వీటిని కొంతమంది మాత్రమే పెంచుతున్నారు. ఈ వింతైన రంగుల పాము మనకు ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో అలానే ఆ చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ లో కూడా కనిపిస్తుంటాయి. మలగాసి లీఫ్ నోసెడ్ స్నేక్. ఈ పాములో మగపామేదో ఆడపామేదో మీరు కూడా ఈజీగా కనిపెట్టేయచ్చు. అది ఎలా అంటే మగపాముకి దాని ముక్కు భాగం ఒక చిన్న కత్తిలాగా షార్ప్ గా ఉంటుంది. అదే ఆడపాముకి దాని ముక్కు భాగం ఒక ఆకు రూపంలో ఉంటుంది. ఈ విధంగా ఈ పాములు కనిపించినప్పుడు వాటి జెండర్ ని ఈజీగా చెప్పేస్తుంటారు. 4 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ పాము ఎక్కువగా మనకి మడగాస్కర్ ఐలాండ్ లో కనిపిస్తుంటాయి. దీనికి విషం అనేది ఉంటుంది. కానీ అది మనుషులకి ప్రమాదం కలిగించేంత విషం మాత్రం కాదు. కేవలం ఇది తినే లిజర్డ్స్ మరియు పక్షుల మీదే దాని విషం పనిచేస్తుంది. ఈ పాములు దాదాపు చెట్ల మీద బ్రతకటానికే ఇష్టపడుతుంటాయి. ఇంకా ఆ చెట్ల రంగుల్లో కలిసిపోతూ వాటి శత్రువులను కూడా మాయ చేస్తుంటాయి. ఇది ఆహారంగా తినే బల్లులు మరియు పక్షులు కూడా తెలియకుండానే దాని దగ్గరికి వచ్చేస్తూ ఈ పాముకి ఆహారంగా అయిపోతుంటాయి. దీని రూపం ఇంత విచిత్రంగా ఉండేసరికి కొంతమంది స్నేక్ లవర్స్ ఈ పాముల్ని వాళ్ళ ఇళ్లలో ఒక పెట్ స్నేక్ లా పెంచుకోవటానికి కూడా బాగా ఇష్టపడుతున్నారు. డ్రాగన్ స్నేక్. ఈ పాము కమిట్మెంట్ ని చూసి సైంటిస్టులు కూడా స్టన్ అయిపోయారు. ఈ పాముపై రీసెర్చ్ చేయడానికి ల్యాబ్ కి తీసుకువెళ్ళినప్పుడు ఇది ఆహారంగా కప్పల్ని తప్ప మిగతా ఏవి పెట్టినా కూడా అస్సలు ముట్టుకోలేదు. కేవలం కప్పల్ని మాత్రమే ఆహారంగా తీసుకుంది. అంటే ఒకవేళ కప్పలు దొరక్కపోతే అది ఆకలితో చావటానికైనా సిద్ధంగా ఉంటుంది. కానీ వేరే ఏ ఆహారాన్ని ఇది ముట్టుకోకుండా ఉండటం నిజంగా సైంటిస్టుల్ని చాలా ఆశ్చర్యపరిచింది. ఈ పాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇంకా ఈ స్నేక్ లవర్స్ కి ఈ పాము
కనిపించిందంటే వాళ్ళకు ఒక పెద్ద నిధి దొరికినంత ఆనందంగా ఫీల్ అవుతారు. కేవలం 2 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ పాములు సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో కనిపిస్తుంటాయి. అలానే దీనికి ఎలాంటి విషం అనేది ఉండదు. ఎప్పుడైనా ఈ మనుషులు ఈ పామును పట్టుకున్నప్పుడు అది ఈ మనుషుల్ని చూసి పారిపోకోకుండా ఒక రబ్బర్ పాములాగా మారిపోయి మనల్ని కూడా ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఇంత వింతగా కనిపిస్తున్న ఈ పాము యొక్క చర్మం కూడా డ్రాగన్ కి ఉన్నట్లు ఉండటంతో అందుకే దీనికి డ్రాగన్ స్నేక్ అని పేరు పెట్టారు. పారడైస్ ఫ్లయింగ్ స్నేక్. ఈ పాము నిజంగానే 300 అడుగుల దూరం వరకు ఈ గాల్లోకి ఎగురుతుంది. అంటే ఒక ఫుట్బాల్ మైదానం ఎంత ఉంటుందో అంత దూరం వరకు. ఈ పాము గాల్లోకి ఎగిరేటప్పుడు వాటి రిప్స్ ని పక్కకు నెట్టి దాని శరీరం మొత్తాన్ని ఫ్లాట్ గా ఉంచుతుంది. దానివల్ల ఇది కిందకి పడిపోకోకుండా ఈ గాల్లోనే ఎక్కువసేపు ఉండటానికి సహాయపడుతుంది. ఇది నేల మీదకి రాకుండా ఇలా గాల్లోనే ఎగురుతూ ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి వెళ్తూ బ్రతుకుతుంది. ఈ నేల మీదకి వస్తే ఏదో ఒక జంతువు కానీ పక్షులు కానీ దీన్ని చంపేస్తాయని భయంతో ఇది ఈ నేల మీదకి రావటానికి అస్సలు ఇష్టపడదు. కేవలం ఇలా చెట్ల మీద బ్రతుకుతూనే ఈ చెట్ల మీద ఉండే కప్పల్ని అలానే లిజర్డ్స్ ని ఇంకా చిన్న పక్షుల్ని వేటాడి చంపి తింటుంది. 4 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ పాముకి చిన్నపాటి విషం ఉంటుంది. కానీ ఆ విషం వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం ఉండదు. అందుకే కొంతమంది స్నేక్ లవర్స్ ఇవి కనపడ్డప్పుడు వీటిని పట్టుకోవటానికి కూడా చూస్తుంటారు. ఇంకొంతమంది అయితే వీటిని పెట్ స్నేక్లలో పెంచుకోవటానికి కూడా ఇష్టపడుతున్నారు. ఇవి ఇండియా మరియు సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో ఉన్న రెయిన్ ఫారెస్ట్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.